హాయ్ అండి. వెల్కమ్ టు క్రిష్‌రాజ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి యానివర్సరీ రోజు. ఆఫ్టర్‌నూన్ నుంచి మేమైతే బీచ్ దగ్గర స్టార్ట్ అయిపోయాము. నైట్ బీచ్ దగ్గర స్టే చేద్దామని చెప్పేసి. మధ్యలో అయితే రాయలసీమ హోటల్ దగ్గర ఆగి కుండ బిర్యానీ తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా బావుంటది. నెల్లూరు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ మేమైతే మైపాడు బీచ్‌కి అయితే వచ్చేసాము. మైపాడు బీచ్ దగ్గర అయితే హరిత రిసార్ట్ ఒకటే ఉంది. ఇంకా రిసార్ట్స్ ఏం లేవు. ఈ ఒక్క రిసార్టే ఉందనమాట. నైట్ అయితే మేము ఈ హోటల్‌లోనే స్టే చేసాము. యాక్చువల్‌గా బీచ్ దగ్గర ఫుడ్ అంత బాగోదు కదా! అందుకని ముందు రాయలసీమ హోటల్‌లో బిర్యానీ తీసేసుకున్నాము. మా హస్బెండ్ అయితే రూమ్స్ మాట్లాడడానికి ఎళ్లారు. ఇలాగ మేము వెయిట్ చేస్తా ఉంటే ఇలాగ రిసార్ట్ ఎలా ఉంటదని చెప్పేసి వీడియో తీశాను నేను. ఇక్కడ ముందు గార్డెన్‌లా ఉంది. వ్యూ అయితే బావుంది. బీచ్ వ్యూ కనపడుతుంది అక్కడి నుంచి. ఈ మంకీని చూసి స్టార్టింగ్ వచ్చేటప్పుడు నేనైతే భయపడ్డాను. ఎవరో మనిషి కూర్చున్నట్టు అనిపించింది. కానీ కదలకుండా స్టడీగా ఉండేసరికి టెన్షన్ వచ్చింది. భయపెట్టాడనమాట సురేష్ అన్నయ్య. ఇంకా రూమ్ విషయానికొస్తే మెయింటెనెన్స్ అయితే బావుంది. కాస్ట్ అయితే చాలా హెవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్ రూమ్‌కే 1200 చార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్ అయితే 2000 అంట. మేము నార్మల్ రూమ్ తీసుకున్నాము. నార్మల్ రూమ్‌కి ఇంత రేట్ అంటే అసల నేనైతే షాక్ అయిపోయాను. ఇక్కడి నుంచి బీచ్ వ్యూ కనబడతదనమాట. హ్యాపీ యానివర్సరీ. ఐ లవ్ చెప్పు, ఐ లవ్ యూ చెప్పండి ఇద్దరు. Wish you happy anniversary to both of you. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి ఇద్దరు. ఎటు చూడండి. ఓకే, అంబూసి మొత్తం. తర్వాత అయితే సురేష్ అన్నయ్య వాళ్ళైతే ఇలా కేక్ కట్ చేపిచ్చారు మా చేత. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు కేక్ తీసుకొస్తారని చెప్పేసి. చూడను కూడా చూడలేదు నేను కేక్ తీసుకొచ్చినట్టు. తర్వాత సెటప్ చేసి పెట్టేసరికి షాక్ అయిపోయాను నేనైతేని. కేక్ కటింగ్ అయిన తర్వాత ఫుడ్ అయితే తినేసాము. మేము రాయలసీమ హోటల్‌లోని తీసుకున్నాం కదా! రాయలసీమ హోటల్‌లో కుండ బిర్యానీ తీసుకుంటే కొన్ని స్పెషల్స్ ఉంటాయి. ఎక్కువ కర్రీస్ ఇస్తారు. క్వాంటిటీ కూడా చాలా బావుంటది. రాయలసీమ హోటల్‌లో కుండ బిర్యానీ తీసుకుంటే స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ కర్రీస్‌తో పాటు గులాబ్ జాములు కూడా ఇస్తారు. ఆ గులాబ్ జాముల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసల చాలా బావుంటాయి. ఈసారి ఎప్పుడైనా నెల్లూరొస్తే గనుక ఖచ్చితంగా ట్రై చేయండి. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చొని బీచ్ వ్యూ చూస్తూ మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకుంటున్నప్పుడు సడన్‌గా బీచ్‌లోంచి రెడ్డిష్‌గా కనిపించింది. ఏంటా అనుకున్నాం మేము. మా హస్బెండ్ వాళ్ళేమో బోట్ లైట్ అని చెప్పేసి, సురేష్ అన్నయ్య ఏమో కాదు చంద్రుడని వాదించడం. అలా కొద్దిసేపటికే పైకొచ్చేసింది చందమామ అయితేని. ఇక్కడ రెడ్డిష్‌గా కనిపిస్తుంది ఏంటో అని చాలా బావుంది. ఫోటోస్ దిగుదాం కదా అని చెప్పేసి గబగబా బీచ్ దగ్గరికైతే వచ్చేసాము. యాక్చువల్‌గా నేనేసుకున్న ప్లాన్ ఒకటి, కానీ అక్కడ జరిగిందోటి. వైట్ డ్రెస్ ఏసుకుందాం అని చెప్పేసి ప్యాక్ చేసుకొని వచ్చాను. కానీ ఈ చంద్రుడి దెబ్బకి మా వోళ్ళు గబగబా పరిగెత్తిచ్చేసరికి ఆ డ్రెస్‌తోనే వచ్చేసాను నేనింకా. ఫోటోస్ కూడా ఆ డ్రెస్‌తోనే ఉన్నాయి. నేను అనుకున్నదోటైతే అయ్యిందొకటి. నేను ఫోటోస్ దిగుదామనుకుంటే ఈళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది మధ్యలోని. మాకు తీ అని కొట్టుకోవడం సరిపోయిందింకా. అలా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని రూమ్ దగ్గరికైతే వచ్చేసాము. ఇప్పుడు చూడండి చందమామ ఎంత హైట్‌లోకెళ్ళిపోయిందో. ఇదైతే ఎర్లీ మార్నింగు. ముందే లేచి నేనైతే మా హస్బెండ్‌ని ఇబ్బంది పెట్టేసాను. నాకు ముందే చెప్పారు మార్నింగ్ 6కి సన్‌రైజ్ అవుద్దని. కానీ మనం వింటామా? అసలే మనకు ఆత్రం ఎక్కువ కదా! ఎక్కడ సన్‌రైజ్ మిస్ అయిపోద్దని ఎర్లీగా లేచాను. 5కి అలారం పెట్టుకుంటే 4:30కే మెలుకువొచ్చేసింది. అదేంటో ఇంటి దగ్గరుంటే అంత ఎర్లీగా లేవాలంటే అసలు మెలుకువే రాదు. ఇక్కడ కూడా నా ప్లాన్ నాకు అట్టర్ ఫ్లాప్ అయింది. మార్నింగ్ బీచ్‌కొచ్చినప్పుడైనా వైట్ డ్రెస్ ఏసుకుందాం అనుకున్నాను. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే రూమ్‌లో సబ్బు కనబడలేదు స్నానం చేద్దామంటేని. ఇంక చేసేదేం లేక అదే జిడ్డు మొహంతో సేమ్ ట్రస్ట్ బీచ్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంకో అట్టర్ ఫ్లాప్ ఏంటంటే ఎంతసేపటికి సన్‌రైజ్ అవ్వట్లేదు, వెలుగొచ్చేస్తుంది ఏంటని అడిగితే మా హస్బెండ్ చెప్పారు. ఇలా మేఘాలున్నప్పుడు సన్‌రైజ్ లేట్ అవుద్ది, కనబడదు, వెలుగొచ్చేస్తది గాని అని అన్నారు. సర్లే ఇంకా అని వెయిట్ చేస్తా ఉంటుంటే ఇలా మేఘాల మధ్యలోంచి సూర్యుడైతే కనిపించాడు. ఈ వ్యూ అయితే నాకు భలే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ అలా బీచ్‌లో ఉండడం భలే అనిపించింది నాకు. అప్పటికే చాలా మంది వచ్చేసారు వ్యూ చూడడానికైతేని. చాలా ప్రశాంతంగా ఉంది ఆ టైంలో బీచ్ దగ్గరైతే. కొంచెం సేపు బీచ్‌లో అలా తిరిగేసి రూమ్ దగ్గరికెళ్ళి అయితే మేము రెడీ అయ్యి వేరే ప్లేస్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. కొన్ని చోట్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. నార్మల్ వాయిసే ఉంచేస్తాను. కొన్ని కామెడీ సీన్స్ జరిగినియి. నా వాయిస్ చూసి ఎవరో భయపడకండి. వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. హీరో హాయ్ ఫ్రెండ్స్. పెళ్ళైన తర్వాత ఎవరన్నా ఫోటో షూట్ చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత యానివర్సరీకి ఎవరన్నా ఫోటో షూట్ చేసుకుంటారా? మేము చేసుకుంటాం. బావా బావోయ్ చూడడానికి ఇలా పెళ్ళైంది, ఫోటో షూట్ చేసుకోవాలా, బద్ధకంగా తిరుగుతున్నారు. కెమెరా ఇలా అయింది పెళ్ళిని. బావోయ్ చూడే, ఇటు చూడే. హీరో హీరో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే ఇలా ఆడుకుంటారు. నేను వీడియోలో కనిపించడం ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు కదా! పిలిచి వీడియోలో చూపించాలని చెప్పేసి ఇలా పిలుస్తా ఆట పట్టిస్తూ ఉంటాను. మేము అక్కడ దిగిన కొన్ని క్లిప్స్ అయితే లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను చూసేయండి. కొన్ని వీడియోస్ పోర్ట్రేట్‌లో తీశారు. కొన్ని వీడియోస్ అయితే ల్యాండ్‌స్కేప్‌లో తీశారు. యాక్చువల్‌గా వైట్ డ్రెస్ ఏసుకొని ఎళ్లి ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాం కదా! అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. ఇంకా ఎండకి చిరాకొచ్చేసి వెంటనే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.
2, 3 క్లిప్స్ తీశారంతే. ఎక్కువగా అయితే బీచ్‌లో తీసిన వీడియోసే ఉన్నాయి. అవే పెడుతున్నాను. యాక్చువల్‌గా మేమైతే సన్‌రైజ్ ఇంతకుముందు పాండిచ్చేరిలో ఉన్నప్పుడు చూద్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు కుదరలేదనమాట. అప్పుడు కూడా నేనే ఎదవనయ్యాను. మార్నింగ్ లేసి రెడీ అయిపోయి ఉంటే ఈళ్ళెవ్వరు లెగలేదనమాట. ఇంక చేసేదేం లేక సన్‌రైజ్ అయిపోయిన తర్వాత తీయిగా ఎళ్ళాము. అప్పుడు కూడా ఇంతే సమ్మర్‌లోనే ఎళ్ళాము. నాకు రూమ్స్ అవి కూడా ఇక్కడ కంటే పాండిచ్చేరే బెటర్ అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ రూమ్ కాస్ట్ కూడా. ఏసీ రూమ్సే 1000 రూపీస్‌కొచ్చినియి. మేమైతే 2 డేస్ ఉన్నాం పాండిచ్చేరిలో అప్పుడు. అప్పటికైతే ఇంక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. 2 డేస్ భలే ఎంజాయ్ చేసాము. ఫ్రెంచ్ కాలనీలో ఫోటోస్ అయితే నాకు ఫేవరెట్ అసలని. చాలా బావుంటాయి అక్కడ. మైపాడులో అయితే ఇదొక రిసార్టే ఉంది. అందుకని మేబీ అంత కాస్ట్ హై ఉన్నాయేమో అనుకున్నాను నేను. నార్మల్ రూమే 1200 అంటే చాలా హెవీ అనిపించింది నాకైతేని. మార్నింగే రావాలంటే కష్టమైపోద్ది కదా! అని చెప్పేసి నైట్ అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. కానీ మేము రావడం వల్ల బెనిఫిట్ అయింది. సన్‌రైజ్‌తో పాటు మూన్‌ని కూడా చూడడం భలే అనిపించింది. ఎక్కువ మేము సన్‌రైజ్‌లో తీసిన వీడియోస్ కన్నా మూన్‌లో దిగిన వీడియోసే ఎక్కువ. కానీ ఆ వీడియోస్ యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ సాంగ్ పెట్టి యాడ్ చేశాను కదా నేను. మూన్‌తో దిగినవి నావే సింగిల్‌గా ఉన్నాయి. మా హస్బెండ్ అప్పుడు రాలేదనమాట. సింగిల్‌గానే దిగాను నేను. అందుకనే యాడ్ చేయలేదయ్యి. ఏదైనా సాంగ్ పెట్టి ఎడిట్ చేసి పెడతాను. ఏదైనా సాంగ్ చెప్పండి నాకు సింగిల్‌గా నేను తీసుకున్న వీడియోస్ పెట్టడానికి అమ్మాయిలకి సెట్ అయ్యేలాగా. ఇలా జరిగింది యానివర్సరీ అయితేని. నేనైతే ఫుల్ ఖుషి అసలని. నాకైతే మూన్ అలా చూడడం నచ్చింది. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ కదా! మేమైతే సన్‌రైజ్ చూడాలనుకున్నాం. కానీ మాకలా కనిపించడం బావుంది. ఫైనల్లీ మా యానివర్సరీ షూట్ అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థాంక్ యూ. వీడియో ఉంటాను. బాయ్ బాయ్.